ఇటీవల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జన్జీ ఉద్యమం దేశంలో అత్యంత శక్తివంతమైన ప్రధానమంత్రిని కదిలేలా చేసింది. చివరకు ఎంతకాలం డిఫెండ్ చేసినా ఇక తప్పనిసరి పరిస్థితుల్లో మంత్రినే వదులుకోవాల్సి వచ్చింది. ఇది కేవలం ఒక మినిస్టర్ పోవడం లాంటి చిన్న అవుట్కమ్ కాదు. జన్జీ ఉద్యమం సాధించిన విజయం భారత ప్రజాస్వామ్యం పైన, భారత రాజకీయాలపైన, భారత ప్రజలపైన బలమైన ముద్ర వేయబోతోంది. కొన్ని మూమెంట్స్ చరిత్రలో అలా మిగిలిపోతాయి. ఎందుకు ఈ జన్జీ ఉద్యమం అంతటి సిగ్నిఫికెన్స్ కలిగినవని భావించాలి. మొదటిది, సహజంగా మనం ఏమనుకుంటాం, సోషల్ మీడియా అంటే అదొక ఫ్రివిలస్ మీడియా, అదొక ఎంటర్టైన్మెంట్ మీడియా, అది వినోదానికి మాత్రమే పనికొస్తుంది, టైం వేస్ట్ చేయడానికే పనికొస్తుంది. దీని రీల్స్ చూసుకుంటూ కూర్చుంటే ఆ ఫ్రివిలస్ కంటెంట్ ఆఖరికి ఆలోచించే శక్తినే లేకుండా చేస్తుంది. దీనివల్ల బ్రెయిన్ రాట్ లాంటి సమస్యలు వస్తాయి. ఇదంతా ఇప్పటి వరకు సోషల్ మీడియా గురించి సమాజంలో ముఖ్యంగా పెద్దవాళ్ళు భావించేది. ఇది తప్పని కాదు, కానీ టెక్నాలజీకి ఉండేటువంటి ద్వంద్వ స్వభావాన్ని ఇది తెలియజేస్తుంది. టెక్నాలజీకి ఉండే డ్యూయల్ క్యారెక్టర్ను తెలియజేస్తుంది. ఇవాళ మరొకసారి రుజువైంది, ఇదే సోషల్ మీడియా ప్రజల్లో చైతన్యం నింపగలుగుతుందని, ఇదే డిజిటల్ మీడియా ప్రజల్ని ఆలోచింపచేస్తుంది, ఆఖరికి ప్రజల్ని సమీకరిస్తుంది కూడా. మీకు తెలుసు, ఎంత నేషనల్ ప్రధాన సంగతి మెయిన్ స్ట్రీమ్ నేషనల్ మీడియా మొత్తం ఇన్విజిబిలైజ్ చేసింది. అంటే ఈ మూమెంట్ జరగనట్లుగా నటించింది. ఆఖరికి ఇక తప్పనిసరి కవర్ చేసేటప్పుడు కూడా దాన్ని డెమనైజ్ చేయడానికి, దాన్ని తప్పు పట్టడానికే ప్రయత్నించింది. నెగటివ్గా పోట్రే చేసేటువంటి ప్రయత్నం చేసింది, డిస్మిస్ చేసే ప్రయత్నం చేసింది. చివరకు ఈ ఉద్యమం విజయం సాధించిన తర్వాత కూడా గ్లోబల్గా ఇండియన్ మీడియా, గోదీ మీడియా వైఖరి మారలేదు. సో అలాంటి మీడియా వాతావరణంలో కూడా ఇంటర్నెట్ షట్ డౌన్ చేసి, అసలు మెసేజెస్ వెళ్ళకుండా చేసి, ఇన్ని రకాలుగా చేసినా కూడా సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ఆధునిక సమాజంలో చైతన్య స్రవంతుల్ని క్రియేట్ చేయగలుగుతుంది అని సాంకేతిక పరిజ్ఞానం నిరూపించగలిగింది. అందువల్ల ఇట్ కెన్ బి ఎ కలెక్టివ్ ప్రొపగండిస్ట్, ఎ కలెక్టివ్ ఎజిటేటర్, ఎ కలెక్టివ్ ఆర్గనైజర్ అనేటువంటి వాస్తవాన్ని తెలియజేసింది. సోషల్ మీడియా సమాజంలో చైతన్యం తేవాలనుకునేవారు, సమాజంలో మార్పు తేవాలనుకునేవారు, రాజకీయాల్ని మార్చాలనుకునేవారు ఈరోజు ఈ డిజిటల్ మీడియా, సోషల్ మీడియా ప్రభావాన్ని ఇకనైనా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రెండవది, యూత్ పట్ల ఇప్పటిదాకా మనకున్న అవగాహన. మీరు కాస్త నా ఏజ్, నాకన్నా చిన్న వయసులో వాళ్ళు అడగండి. మా కాలంలో యువత వియత్నాం వార్పై స్పందించేవారు, ఇంటర్నేషనల్ కాజెస్కు స్పందించేవారు, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడారు. ఈ కాలం యువతకి ఏమీ సంబంధం లేదు. వీళ్ళంతా సినిమా హీరోల వెనకాల తిరుగుతుంటారు, ఏమనంటే రీల్స్ చూసుకుంటూ కాలక్షేపం చేస్తారు, గంటలు ఫేస్బుక్లో తొంగి చూసే ఉంటారు, యూట్యూబ్కు అతుక్కుపోయి ఉంటారు, ఇన్స్టాగ్రామ్ విడవరు. అసలు వీరికి ప్రపంచంతో సంబంధం లేదు, పక్కవాడితో కూడా సంబంధం లేదు, సోషలైజ్ కావడం లేదు, అసలు వీరికి దేన్ని పట్టించుకోరు అని యొక్క భావన ఉంటుంది. కానీ ఇదే యువత చైతన్యవంతమైన మార్పులకు నాంది పలకగలరని మరోసారి రుజువు చేసింది. చరిత్రలో మీరు అనేక యువత ఉద్యమాలను చూడండి, అన్కాంప్రమైజింగ్ స్ట్రగుల్స్ జన్జీకి అలవాటు. సో ఈ జనరేషన్కు ఉండేటువంటి స్వభావాన్ని మరొక్కసారి ఈ ఢిల్లీ గడ్డపైన నిరూపితమైంది. ఇక మూడవది, సాధారణంగా రైతుల ఇష్యూస్ ఎజెండాలోకి వస్తాయి. ఎందుకంటే వారు లక్షల సంఖ్యలో ఉంటారు, వాళ్ళంతా ప్రభుత్వాల ఓటర్లు కనుక. ఉద్యోగులు, కార్మికుల ఇష్యూస్ ముందుకు వస్తాయి, ఎందుకంటే వారు ఆర్గనైజ్డ్ గ్రూప్స్ కనుక, వాళ్ళ ట్రేడ్ యూనియన్లు ఉంటాయి కనుక, వారి సంఘాలు ఉంటాయి కనుక, వాళ్ళు ప్రెషర్ గ్రూప్గా పనిచేయగలుగుతారు. ఇలా సమాజంలో సామాజిక వర్గాలు, కులాలు, మతాలు ఓటు బ్యాంకులుగా ఉపయోగపడతాయి కనుక వారు తమ ఎజెండాలను ప్రభుత్వం ముందు పెట్టగలుగుతారు, ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలుగుతారు. కానీ అన్ఫార్చునేట్లీ విద్యారంగం అనేది పొలిటికల్ ఎజెండాలోకి రాకుండా పోతుంది.
కారణం ఆ విద్యార్థులు ఓటర్లకు కారణం, లేదా ఆ ఓటర్లు అయినా కూడా వారు యంగ్ ఓటర్స్, న్యూ ఓటర్స్ కనుక వారికి అవగాహన ఉండదనో, కారణాలు ఏదైనా కానివ్వండి, ఎడ్యుకేషన్ హ్యాస్ రియర్లీ బికమ్ ఎ పొలిటికల్ ఇష్యూ. సో దీనికి ఇవాళ నీట్ లీక్ కేవలం ఇది పేపర్ లీక్ కాదు. పేపర్ లీక్ చాలా చాలా జరిగాయి. మరి ప్రతి పేపర్ లీక్ ఇంత పెద్ద ఉద్యమంగా సాగలేదు కదా. ఇవాళ పేపర్ లీక్తో మొదలైనప్పటికీ ఇది విస్తృతంగా మన విద్యారంగంలో ఉన్నటువంటి కమర్షియలైజేషన్ను, సెంట్రలైజేషన్ను, మాఫియా ధోరణులను, మీకు కమ్యూనలైజేషన్, ఇలాంటి అనేక ఇష్యూస్ను మన ముందు పెట్టింది. ఒక్కసారిగా కోచింగ్ ఇండస్ట్రీకి ఉండే మాఫియా స్వభావాన్ని బయటపెట్టింది. ఇవాళ మీరు పేపర్ లీక్లను ఇక ముందు కాకుండా చేస్తాం, బలమైన చట్టాలు తెస్తాం, బలమైనటువంటి చట్టాల్లో 10 ఏళ్ల పాటు జైలు శిక్ష విధిస్తాం, లైఫ్ ఇంప్లిమెంట్ ఇస్తామంటే ఇవన్నీ చేసినా ఇలాంటి దుర్మార్గాలకు కారణమవుతున్న కోచింగ్ మాఫియాను గనక దెబ్బతీయకపోతే ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్. ఢిల్లీలో లక్షల సంఖ్యలో జనం వచ్చినా పేపర్లు మాత్రం కోటాకే వెళ్తాయి. అది దాన్ని ఎవరు ఆపలేరు. సో కోటాలో పేపర్ లీక్లు, ఢిల్లీలో లక్షల సంఖ్యలో జనం ఉన్నా కూడా జరుగుతుంటాయి. అందువల్ల విద్యారంగాన్ని మార్చడానికి ఈ నిరసనలో ఒక అవకాశాన్ని ఇచ్చాయి. 4వది, రాజకీయ పార్టీలకు, అత్యంత శక్తివంతమైన నాయకులకు, బలమైన రాజకీయ పార్టీలకు ఉండేటువంటి ఒక అభిప్రాయం ఏంటంటే, మేము ఏ ఉద్యమాన్నైనా అణచివేయగలం, ఏ ప్రశ్ననైనా మేము అంతం చేయగలం, ప్రశ్నించే ఎవరినైనా మేము ఎదుర్కోగలమని. తమకున్న ప్రభుత్వ యంత్రాంగం ద్వారా కావచ్చు, తమకున్న రాజకీయ సైన్యంతో కావచ్చు, ఇది సాధించగలం అనే నమ్మకంతో ఉంటారు. చాలా సందర్భాల్లో సాధిస్తూ కూడా ఉంటారు. ఇప్పుడు ఈ ఉద్యమంలో కూడా మీరు గమనించండి, ప్రభుత్వం వైపు నుంచి నిర్బంధాలను ప్రయోగించారు, పెల్లెట్ గన్లను వాడారు, జాతీయ భద్రతా చట్టాన్ని ఇన్వోక్ చేశారు, పాస్పోర్ట్లు రాకుండా చేస్తామన్నారు, అడ్మిషన్లే క్యాన్సిల్ చేస్తామని బెదిరించారు. మీకు ఎన్ని చేసినా కూడా ఉద్యమాన్ని ఆపలేకపోయారు. అలాగే పార్టీ వైపు నుంచి చూస్తే భయంకరంగా ఆరోపణలు చేశారు. విదేశీ శక్తులు అన్నారు, విదేశీ నిధులు అన్నారు, అర్బన్ నక్సలైట్లు అన్నారు, దేశ వ్యతిరేక శక్తులు అన్నారు, తుకడే గ్యాంగ్ అన్నారు. సో ఆ రకంగా భయంకరమైన దాడిని చేశారు. సో అయినా కూడా ఏమీ చేయలేని పరిస్థితి. అదే ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం. అదే ద పవర్ ఆఫ్ ద కలెక్టివ్, ద పవర్ ఆఫ్ ద సిటిజన్. పౌరునికి ఉండేటువంటి అపారమైన శక్తి. అంశము న్యాయమైనప్పుడు పోరాడేవాడిలో పటిమ ఉంటే, ఓపిక ఉంటే, సహనం ఉంటే, చైతన్యం ఉంటే ఎంతటి బలమైన పార్టీనైనా, ఎంతటి బలమైన ప్రభుత్వాన్నైనా గద్దెదించవచ్చు. నోబడీ ఈజ్ ఇన్విన్సిబుల్ అనేది ఇది మరోసారి రుజువు చేసింది. 5వది, చాలా సందర్భాల్లో పోరాటాలపైన ప్రజలకు నమ్మకాలు పోతున్న కాలంలో మనం ఉన్నాం. నేను నా 40 ఏళ్ళ ప్రజా జీవితంలో అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నాను. ప్రతిసారి ఈ ప్రశ్న చాలామంది అడుగుతుంటారు. మనం పోరాడతాం సార్, కానీ ప్రభుత్వాలు వినవు, ప్రభుత్వాలు పట్టించుకోవు, రోజు రోజుకు ప్రభుత్వాలు ఇన్సెన్సిటివ్ అవుతున్నాయి, మన పోరాటాల వల్ల వాళ్ళ రాజకీయ గెలుపు ఓటములు డిసైడ్ అవ్వడం లేదు, వాళ్ళ ఎలక్షన్స్ టైంలో వాళ్ళ గ్రామర్ వాళ్ళకు ఉంటుంది, డబ్బు, మందు, కులము ఇలాంటివి చూపెడుతున్నారు, అందువల్ల మనం ఎంత పోరాడినా వాళ్ళకు అవసరము లేదు సార్ అని అంటుంటారు. కానీ ఇది రుజువు చేసింది అది నిజము కాదు అని. ఇప్పటికైనా ప్రజా సమస్యలకు పరిష్కారం ప్రజా ఉద్యమాలే, ప్రజా పోరాటాలే తప్ప మరొకటి కాదు అని ఇది స్పష్టంగా రుజువు చేసింది మనకు. అందువల్ల పోరాడితే పోయేదేమీ లేదు, సమస్యల సంకెళ్ళు తప్ప అని నిరూపించగలిగింది. ఆ పోరాడే చైతన్యాన్ని మరొకసారి ప్రజల్లో స్ఫూర్తి నింపింది. మీరు చూడండి, దీని ప్రభావము ఇవాళ రేపా అలా స్విచ్ చేయడంతోనే అని కాదు, ఇప్పటిదాకా సమాజంలో ఉన్న ఒక పోరాటాన్ని నిర్వీర్యం చేసేటువంటి జాడ్యాన్ని ఛేదించేటువంటి ఒక అద్భుతమైన చోదక శక్తిగా ఈ పరిణామాలు ప్రభావం చేస్తాయి. ఎందుకంటే ఆధునిక భారతదేశంలో అత్యంత శక్తివంతమైన ప్రభుత్వం, ఎదురులేని ప్రభుత్వం, మన 3 సార్లు తిరుగు లేకుండా అధికారంలోకి రాగల ప్రభుత్వం, రాజకీయ వ్యవస్థను శాసిస్తూ దేశంలో మోర్ దెన్ 70% ఆఫ్ ద కంట్రీని పాలిస్తూ సమాజం మొత్తాన్ని ఐడియాలజికల్గా కూడా తన వైపు తిప్పుకోగలిగినటువంటి ఒక శక్తివంతమైన రాజకీయ సమూహం. అయినా కూడా పిల్లలు విజయం సాధించగలిగారు.
ప్రజలు విద్యార్థులు యువకులు విజయం సాధించగలిగారు. అందువల్ల ప్రజా ఉద్యమాలకు ప్రజా పోరాటాలకు ఉండేటువంటి ఒక బలమైన శక్తిని ఈ పరిణామాలు రుజువు చేస్తాయి. ఇక 6వది ఉద్యమం అంటే ఒక సంఘమే ఇవ్వాలి, ఓ పార్టీ ఉండాలి, దానికి నాయకుడు ఉండాలి, దానికి జెండా ఉండాలి, దానికి ఎజెండా ఉండాలి, అడ్డగోలుగా డబ్బులు కావాలి, బలమైన మీడియా సపోర్ట్ ఉండాలి, ఇలా చాలామంది భావిస్తుంటారు. కానీ ఇవాళ ఒక స్మార్ట్ ఫోన్ మొత్తం ఉద్యమాన్ని సమీకరించగలిగింది. ఒక బలమైనటువంటి ఉదయ స్పందన, బలమైనటువంటి గుండెల్లో ఉండేటువంటి ఆక్రందన, మనసులో ఉండేటువంటి ఒక సంకల్పము, సత్తువ ఇవాళ ఇన్ని రోజుల పాటు ఉద్యమాన్ని సస్టైన్ చేసింది. ఈ ఉద్యమం ఏదో మొదటి రోజే సక్సెస్ అయింది కాదు, కంటిన్యూస్ అటాక్స్ను ఎదిరించి సస్టైన్ కాగలిగింది. అందువల్ల సమస్య న్యాయమైనప్పుడు, అంశం న్యాయమైనప్పుడు దాన్ని సమర్థవంతంగా జనంలోకి తీసుకెళ్ళగలిగితే, సృజనాత్మకంగా తీసుకెళ్ళగలిగితే సమస్య ఉద్యమాన్ని నడిపిస్తుంది. నాయకులు కాదు ఉద్యమాన్ని నడిపించేది. చరిత్రను సృష్టించేది నాయకులు కాదు, చరిత్రే నాయకుల్ని సృష్టిస్తుంది అనే వాస్తవాన్ని కూడా ఈ అంశం మరొక్కసారి మన ముందు పెట్టింది. 7వది మీడియా పవర్. మీడియా, ప్రింట్ మీడియా, టెలివిజన్ మీడియా, కొత్తగా వచ్చిన డిజిటల్ మీడియా, వీటిని మేనేజ్ చేస్తే మేము నరేటివ్ని మేనేజ్ చేయగలం. మేము నమ్మిందే, మేము చెప్పిందే ప్రజలు నమ్ముతారు. ఇకో ఛాంబర్స్ క్రియేట్ చేయగలం. మేము ప్రజల్ని ఒక పబ్లిక్ ఒపీనియన్ మ్యానుఫ్యాక్చర్ చేయగలం. వీ కెన్, చామ్స్కీ భాషలో చెప్పాలంటే కన్సెంట్ మ్యానుఫ్యాక్చర్ చేయగలం. ప్రజల్ని మా సైద్ధాంతిక గుప్పిట్లో నిర్బంధించగలం అని చాలామంది భావిస్తుంటారు. కానీ సమాజము చాలా చైతన్యవంతమైంది. సమాజానికి చాలా చోదక శక్తి ఉంటుంది. ఈ ఆలోచనల ఆధిపత్యవాదాన్ని ఛేదిస్తూ మీకు ఈ జెన్జీ రెవల్యూషన్ తమదైన నూతన ఆలోచనల ప్రపంచాన్ని నిర్మించుకోగలిగింది. ఏ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆలోచనల ఆధిపత్యాన్ని రాజకీయ నాయకత్వం సాధించిందో, ఏ భాషను ఉపయోగించి, ఏ లాంగ్వేజ్ ఆఫ్ మీమ్స్, ఏ లాంగ్వేజ్ ఆఫ్ రీల్స్తో సమాజాన్ని శాసించాలనుకున్న రాజకీయ వ్యవస్థకు అదే భాషలో, అదే మీడియంలో ఆన్సర్ చెప్పింది. చివరకు దేశంలోనే అత్యున్నత స్థాయిలో ఉన్న ప్రధానమంత్రి కూడా రీల్స్నే నమ్ముకొని లేట్ నైట్ వీడియోస్తో ప్రజల్ని మైమర్పించాలని చూసినా, లక్షలాది మంది సబ్స్క్రైబర్లు పెరిగారు, కోట్లాది వ్యూస్ వచ్చాయంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అనే ఆనందాన్ని వ్యక్తం చేసిన ధర్మేంద్ర ప్రధాన్ మాత్రం కాపాడుకోలేకపోయాడు. కారణం, ఈ మాయా ప్రపంచాన్ని ఛేదిస్తూ ప్రత్యామ్నాయ సమాచార ప్రపంచాన్ని, ఆలోచనల ప్రపంచాన్ని ప్రజలకు పరిచయం చేయగలిగింది. 8వది ప్రజాస్వామ్యం. మనకు డెమోక్రసీ పైన చాలా కంప్లైంట్స్ ఉంటాయి. డెమోక్రసీలో వ్యవస్థల ఇన్కాంపిటెన్స్ పైన, వ్యవస్థల లెథార్జీ పైన, వ్యవస్థల అకౌంటబిలిటీ లేకపోవడం పైన మనకు చాలా కంప్లైంట్స్ ఉంటాయి. రోజు టీ తాగుతూ బయటికి కదలకుండా, కాళ్ళు పక్కకు జరపకుండా డెమోక్రసీని తిడుతూ ఉపన్యాసాలు ఇచ్చే మధ్యతరగతి జీవులకు ఒక విషయం వాస్తవమైంది. డెమోక్రసీకి పరిష్కారం గుడ్ డెమోక్రసీ తప్ప నో డెమోక్రసీ కాదని. డెమోక్రసీకి ఉండే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఎంత గొప్పవో ఇవాళ మనకు జెన్జీ మూమెంట్ రియలైజ్ చేసింది. ఇవాళ ఇండియన్ డెమోక్రసీలో వ్యవస్థలు ఎంత కేంద్రీకృతమై ఉన్నాయో తెలుసు, ప్రధానమంత్రి ఎంత శక్తివంతులో తెలుసు, కేంద్ర ప్రభుత్వం ఎంత సమర్థవంతమైందో తెలుసు. సయానా 70% ప్రజలను భారతీయ జనతా పార్టీ పాలిస్తోంది. బలమైన మిత్రపక్షాల నేతలు, దేశ రాజకీయాల్లో నరేంద్ర మోడీతో పోటీ పడగలిగిన పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నేతలు మిత్రపక్షాల నాయకులుగా ఉన్నారు. వారు మాట్లాడలేదు. కార్పొరేట్ దిగ్గజాలు మౌనంగా ఉన్నాయి. 70 గంటల పాటు పనిచేయాలి, 90 గంటల పాటు పనిచేయాలి, 100 గంటల పాటు పనిచేయాలి, భార్య ముఖం చూడకూడదు, నిద్రపోకూడదు అని చెప్పి నీతులు చెప్పేటువంటి కార్పొరేట్ అధిపతులు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. పర్యావరణం పైన, పులుల పైన, నెమళ్ళ పైన పోస్టులు పెట్టగలిగేటువంటి కార్పొరేట్ దిగ్గజాలు చనిపోతున్న, ఆత్మహత్యలు చేసుకుంటున్న బిడ్డల పైన, పెల్లెట్ గన్లతో బాధపడుతున్న విద్యార్థుల పైన ఒక్క పోస్టు పెట్టడానికి కూడా ఈ కార్పొరేట్ దిగ్గజాలకు మనసు రాలేదు. అయినా ఇదంతా సమాజం పట్టించుకోదు. ఎందుకంటే సమాజంలో డబ్బు, అధికారం, ప్రజాస్వామ్యంలో డబ్బు, అధికారం ఉన్నవాందే రాజ్యం కాదు. ప్రజల చైతన్యంతో తిరగబడితే ప్రజాస్వామ్యమే
ఆ బలమైన రాజ్యాన్ని కూడా తలవంచేలా చేయగలుగుతుంది అన్న ప్రజాస్వామిక వ్యవస్థలో ఉండేటువంటి ఒక గొప్ప శక్తిని ఈ ఉద్యమం రుజువు చేసింది. అయితే ఇవన్నీ చెప్పినప్పుడు సహజంగా ఒక క్వశ్చన్ వస్తుంది, అంటే అద్భుతాలు జరిగినట్టేనా సార్? వ్యవస్థ అంతా బాగుపడుతుందా? ధర్మేంద్ర ప్రధాన్ పోతే అయిపోతుందా? భారతీయ జనతా పార్టీ ఓడిపోతుందా? మళ్ళీ గెలవదా? భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటుందా, మరో పార్టీ అధికారంలో ఉంటుందా అన్నది ఇక్కడ అప్రస్తుతం, అసందర్భం. ఎవరు అధికారంలో ఉన్నా ప్రజల పక్ష ఏ రకంగా ఉంటారో ఆ గ్రామర్ ఆఫ్ గవర్నమెంట్స్ రెస్పాన్స్ టు సిటిజన్, ప్రభుత్వానికి సిటిజన్కు జీటీసీకి ఉండాల్సిన రిలేషన్షిప్ను రీడిఫైన్ చేయగలిగింది ఈ జెన్జీ మూమెంట్. ఇది భవిష్యత్తులో ఏమవుతుంది? ఇదొక రాజకీయ ప్రత్యామ్నాయం అవుతుందా? ఇదొక ఈ ఈ ఎనర్జీ ఇలాగే ఉంటుందా? ఫిజిల్ అవుట్ అవుతుందా? మళ్ళీ షరా మామూలే కాదా? మళ్ళీ బిజినెస్ యాజ్ యూజువల్ కాదా? అందుకే ఎప్పుడు కూడా వ్యక్తుల్ని నమ్మకదు, ఒక వ్యవస్థలో జరిగే ప్రక్రియ పైన విశ్వాసం పెట్టుకోండి. జెన్జీ ఉద్యమం భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేను, కానీ అది ఎలా ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ సాధించిన విజయాలే మనం సమాజానికి ఒక శుభ సంకేతాలుగా నిలుస్తాయనే దాంట్లో అనుమానం లేదు.